అందరికీ నమస్కారం. ఇందాక ట్రైలర్లో టీజర్లో కామన్గా ఒక డైలాగ్ ఉంది, బాగా నచ్చింది నాకు. దాని నుంచి మైండ్లో అదే తిరుగుతుంది. ఈ ఊళ్ళో డేంజర్ బోర్డు లేదు, ఎందుకో తెలుసా? అది నాకు నిజంగా బాగా రాశారండి. సో అది చూసి అనుకున్నాను, ఇలాంటి ఒక మాస్ పంచులు చాలా ఉండుంటాయి ఈ సినిమాలో అని. శ్రీరామ్ గారు ఫైట్స్ బాగా చేశారు, ఆయనకి చెప్పాను. అండ్ యంగ్ అండ్ డైనమిక్ పేరులోనే ఉంది. సో మొత్తం మొత్తం వీళ్ళందరికీ ఈ దీపావళికి ఈ డైనమిక్ ఒక మంచిగా డబ్బులు వచ్చేలాగా ఒక సౌండ్ కలెక్షన్స్ తోటి సినిమా, ముఖ్యంగా సినిమా చూస్తుంటే సింగిల్ థియేటర్ రన్ ఎక్కువ ఉండే సినిమాలా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మాస్ ఆడియన్స్ అందరికీ, మనకి చాలా సినిమాలు చూసాము, హీరోలు లుంగి కట్టుకొని ముఠామేస్త్రి గెటప్ వేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. సో అది ఈ సినిమాలో కూడా కనబడింది ఆయన శ్రీరామ్ గారు గెటప్ చూసి. అండ్ ఈయన చాలా సర్ప్రైజ్ అయ్యాను. రాగానే మీరు ఇంత క్రితం ఏం చేశారండి అంటే, ఇది 10వ సినిమా అండి అన్నారు. సార్ ఈ రోజుల్లో ఒక హీరో ఒక సినిమాతోనే నాకౌట్ సిస్టంలో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మీరు నిలదొక్కుకోవడానికి 10 సినిమాలు కష్టపడ్డారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. అండ్ మీ ప్రయత్నం ఇంకా మీరు ఆపకుండా చేస్తున్నారంటే అది మరీ గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, మీకు, మీ నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్ గారికి, అండ్ అలాగే ఇవాళ వచ్చిన అతిథులు మన సమ్మిట గాంధీ గారు, నాగమహేష్ గారు, మిత్రులు, మా దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి, అందరం వీళ్ళని ప్రోత్సహించడానికి వచ్చాము. ఒక సినిమా, అది ఏ సినిమా అయినా చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే, మనకి వీలైనంత వరకు ఆ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి దాన్ని నలుగురు చూసేటట్టు చేయటమే మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడికి వచ్చాం. సో వి విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఫిలిం చేసినా, ఎవరు పిలిచినా, ఒక సాంప్రదాయం అలవాటు చేసిన పెద్దలు, పూజ్యులు దాస్ నారాయణరావు గారు, అలాగే రామానాయుడు గారు, ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఒక మా ముహూర్తం రావాలండి, లేకపోతే మా సినిమా ఈ గ్లింప్సెస్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ముందు వీళ్ళని, కొత్త వాళ్ళని నిరుత్సాహపరచకూడదు, వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరో రాలేదు అనుకోకూడదని వాళ్ళు అదే ధర్మాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాం. సో కొత్త వారు డెఫినెట్గా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ సర్వే అవుతుంది. 80% ఆఫ్ ది మూవీస్ ఎవ్రీ ఇయర్ కొత్త ప్రొడ్యూసర్లు సినిమా తీస్తేనే ఇక్కడ ఉన్న 80% ఎంప్లాయీస్కి, టెక్నీషియన్స్కి అవకాశాలు రావడం కానీ, వాళ్ళ టాలెంట్ని షోకేజ్ చేసుకోవడం కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళడానికి కూడా కారణమవుతున్న నేను కొత్త నిర్మాతలు అందరికీ హృదయపూర్వక అభివందనం. అలాగే శ్రీరామరాజు గారు, లక్ష్మణరావు గారు చాలా ఉత్సాహం కింద పోస్ట్ చూసుకుని ఒక భారీ నిర్మాత వచ్చారనుకున్నాను. మంచి గోల్డ్ గీళ్ళు అంతా ఉంది, బాగానే ఉంది. మన సినిమాకి ఇలాంటి పొటెన్షియల్ కూడా కావాలనుకున్నాను. ఆయన ఇప్పుడే చెప్పారు, ఆయన ఇంకో ఫిలిం కూడా మైఖేల్ మారాముడు అందడి వాడే అనే సినిమా పూర్తి అయిపోయింది సార్ అని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఇలాగే సినిమా ఇండస్ట్రీని విడవకుండా మరిన్ని బ్రహ్మాండం, ఆయన బిజినెస్ మ్యాన్ యాక్ట్. సో ఆ ఉత్సాహం ఉంటేనే సినిమా ఫీల్డ్కి వస్తారు. నిజంగా లక్ష్మణరావు గారు, శ్రీరామరాజు గారు, అలాగే శ్రీరామ్, అదే మా ఆయిచ్చి గారు చెప్పారు 10 సినిమాలు చేశారంటే నిజంగా అంత ప్యాషనేట్గా ఉండి వచ్చిన ఫీల్డ్ వదలకుండా దాని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా ఇంత ఎఫర్ట్ చేసి 10వ సినిమాకి వస్తున్న శ్రీరామ్కి డెఫినెట్గా అభినందనలు. అలాగే నా సెలబ్రిటీస్ వచ్చారంటే నేను రాకపోయి ఉండేవాడిని. మా నాగమహేష్ గారికి, సమ్మిట గాంధీ గారికి ప్రత్యేకంగా వీళ్ళని అభినందించడానికి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే యాక్టర్స్కి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆ సినిమాలో యాక్ట్ చేస్తే కానీ రారు, అలాంటిది ఇద్దరు రావడం నిజంగా అభినందన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్ట్ చేశారా? అందులో ఉన్నారు. అయితే ఓకే, మీకు నేను థ్యాంక్స్ చెప్పట్లేదు. అయితే మీకు ఆల్రెడీ ప్రొడక్షన్ గొడవలేదు. సో అలాగే మిథున ప్రియ గారు నిజంగా లేడీ డాన్లా ఉన్నారు, క్యారెక్టర్ కూడా అలాంటిది మంచి డైనమిక్గా ఉంది. అలాగే మిగతా ఉత్సాహవంతులైన అందరికీ ఈ సినిమా నేను మెయిన్గా కోరుకునేది ఏంటంటే, ఒక సినిమా తీసే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా పాఠాలు నేర్పుతుంది. సో కానీ వెళ్ళిపోకుండా, వదులుకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అయ్యే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు ఇద్దరిని కూడా
మీరు మరిన్ని సినిమాలు చేసి మరిన్ని టెక్నీషియన్స్కి అందరికి అవకాశం ఇవ్వాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇప్పుడే తెలిసింది ఎర్ర బస్సు ఎక్కువచ్చారని కిషోర్ కూడా. మా గురువు గారు కోటకృష్ణ గారి గురువు గారు దాసరాయణరావు గారు అలాంటి దిగ్దర్శకుడి దగ్గర సినిమా చేశారు, ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం. అంటే మా కోడి పిల్లల్లో దసరా పిల్లలాగా ఈయన కూడా మా జాతే. సో కిషోర్ కూడా దీని ద్వారా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అందరికి ఎంటైర్ క్రూ అండ్ క్యాస్ట్ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వీళ్ళ మూవీని మంచిగా ప్రమోట్ చేయండి, వీళ్ళ దగ్గరే ఉంది చాలా వరకు. అండ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ శ్రీరామ్ గారికి ఆల్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నేను నెక్స్ట్ మూవీలో ఉన్నానంటే సార్ ప్రొడ్యూసర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, సినిమా స్టోరీ బాగుండే, యాక్టింగ్ బాగుంటే హిట్. యూట్యూబ్లో కూడా సినిమాలు నైట్ అంతా కూడా బోర్ కొట్టి చూస్తున్నారు, కామెడీ సీన్స్ బాగా చూస్తున్నారు, సీరియళ్ళు బాగా చూస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. మీరు మాత్రం టాలెంట్ సూపర్ ఉంది, యంగ్ డైనమిక్ అని నా ప్రొఫైల్ పెడితే నేనే హీరోయిన్ అనుకుంటున్నారు. చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యా ఈ సినిమాలో. నెక్స్ట్ మనం చేస్తున్నాం కదా, నా కోసం సీరియల్ చేశా, నా కోసం సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నేను రెడీ అనే మూవీలో కామెడీ హీరోయిన్గా చేస్తున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి ఉంది మూవీ. థ్యాంక్ యూ. సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 1.5 year బ్యాక్ ఈ సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం నిదానంగానే చేసినా చక్కగా చేసాం. అలాగే మన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ చాలా చక్కగా నటించాడు. ఆయనతో పాటు హీరోయిన్ మిథున ప్రియ, తర్వాత వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ మన డైరెక్టర్ గారు కృష్ణకిషోర్ గారు చాలా చక్కగా చేయటం, నాతో పాటు సహ నిర్మాతగా మేమిద్దరం కలిసి చేయటం, శ్రీరామరాజు గారికి కూడా నాకు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. తర్వాత ఈ చిత్రంలో నేను నటించలేదండి, కేవలం ప్రొడ్యూసర్ని మాత్రమే. రానున్న కాలంలో ఒక 4 సినిమాలు నేను చేస్తున్నాను. ఆ సినిమాల్లో కూడా మన శ్రీరామ్ గారితో పాటు ఒక పెద్ద సినిమా మారాముడు అందరి వాడు నెక్స్ట్ మంత్ మేము చేసిన సినిమాల్లో అతి పెద్ద సినిమా అండి. చాలా పెద్ద ప్యాడింగ్తో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇదే ప్రదేశంలో మేము ఆ ట్రైలర్ని కానీ టీజర్ని కానీ లాంచ్ చేయాలని నేను చూస్తున్నాం. చాలా పెద్ద ప్లానింగ్లోనే ఉంది. చాలా చక్కగా వచ్చింది. ముందు ఇలాంటి అవకాశాలు రావాలని, ఇంకా సినిమాలు చేయాలని, సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నా తోటి వారందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో నటించిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఒక్కసారి మైకేల్ గారు నెక్స్ట్ మారాముడు అందరి వాడికి నువ్వు కూడా పైకి రానమ్మా, ఆయన డైరెక్టరు, ఎందుకంటే మాతో కలిసి పనిచేసేవాడు. నువ్వు కూడా రాయ్యా. ప్రతిరోజు ఈ చిత్రంలో కూడా మాకేదైనా కావాలంటే సలహా ఇచ్చేవాడు. ఎందుకు అందరం కలిసి మేమంతా ఒకటే. డైరెక్టర్ గారు వారైనా ఒక సలహా కావాలంటే మాత్రం ఇస్తారండి. అదే థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. నేను చాలా న్యూ ఈ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డైనమిక్ టీమ్. థ్యాంక్ యూ. అందరూ చెప్పిన విషయాలు విన్నారు. చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని మా సినిమాని ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మిథున ప్రియ. నేను కెరియర్ 2018లో స్టార్ట్ చేశాను. 15 షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆధార్ మీడియాలో ది బ్లైండ్ గర్ల్ నేను ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం నేమ్. రీసెంట్గా అసుర సంహారం తనికెళ్ళ భరణి సార్ తోటి చేశాము. మెయిన్ లీడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. ఇంకా శ్రీరామ్ నా బ్రదర్ లాంటి వారు, ఆయనతో నేను 9 ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు 13 ఫిలిం అసుర సంహారం. ఇంకా డైనమిక్లో వచ్చేసి డాక్టర్ అరుణ క్యారెక్టర్. సో ఎప్పట్లానే ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక విలేజ్, నెల్లూరు జిల్లా ఒక పల్లెటూరు గ్రామంలో నేను సినిమా అంటే ఇష్టం. అంటే చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ పెరిగానండి. ఎట్లాగైనా కానీ మా జిల్లాకి మంచి పేరు తేవాలని కోరిక. ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను. ఎందుకంటే మా పల్లెటూరు అంతా కూడా సినిమాల మీద ఆసక్తిగా చూసేవాళ్ళు. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది మా టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు. మరియు నెక్స్ట్
మైండ్ గేమ్ నిర్మాత వాసు గారు, మరియు నాకు మైండ్ గేమ్ సినిమా నుంచి పరిచయమైన మా అన్నయ్య కృష్ణకిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక డైరెక్టర్తో 5 సినిమాలు తీయడం అనేది గ్రేట్. ఆయనతో మైండ్ గేమ్ తీశాను, డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్, వేట. త్వరలో అనుకుంటే సంక్రాంతి తర్వాత కొత్త ప్రాజెక్ట్ కూడా చేస్తాము, అన్నీ మీకు చెప్తాము. అదేవిధంగా ముప్పాల శ్రీరామరాజు గారు నన్ను నమ్మి లక్ష్మణరావు ఇద్దరు కలయికతో మంచి చిత్రం డైనమిక్ సినిమా తీయాలని అడిగాను. వాళ్ళు కూడా సహకరించి డైనమిక్ చిత్రం తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో ఎలాంటి రోప్ ఫైట్లు లేకుండా రీల్గా చేశాను. ఫైట్లు కూడా అద్భుతంగా, విలన్స్ కూడా బాగా చేశారండి. మేజర్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కెమెరామెన్ బాలు గారు, మిథున్ ప్రియా గారితో నేను చేయటం 5 చిత్రాలు చేశానండి. మేడం చాలా అద్భుతంగా చేస్తుంది. ఆమె కూడా నెక్స్ట్ మంత్ అసలు సంహారం వస్తుంది. అది కూడా మీరు ఎదురు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనేజర్ మధు గురించి చెప్పాలంటే ఆయన కూడా కళాకారుడు అంత ఇష్టం. అదిగాక సినిమా అంటే చేయాలని కోరిక. ఆయన మా రాముడికి కూడా మేనేజర్గా చేశాడు. ఈ సినిమాకి మేనేజర్ చేశారు. అదేవిధంగా నాగమహేష్ గారు, సెమెంట్ గాంధీ గారు, వాసు గారు, ఆనంద భారతి గారు, చిట్టుబాబు గారు, పివి రెడ్డి గారు, మహేంద్ర, అందరూ కూడా, కిరణ్ భాష, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం ఒక అద్భుతంగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తే నేను ఎన్నో టోటల్గా నా ఆలోచన ఏంటంటే 100 సినిమాలు నా కోరిక, 100 ఖచ్చితంగా చేస్తాను. ఎలాంటి మార్పు లేకుండా నేను చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చిన్న కళాకారులను కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా హెల్ప్ చేసే వ్యక్తినండి. మా రాముడితో లక్ష్మణరావు నమ్మి నన్ను దాదాపు భారీ ప్రాజెక్టుతో నాకు లైఫ్ ఇచ్చాడు ఈయన. అదేవిధంగా మైకిల్ అద్భుతంగా చేసే డైరెక్టర్ గారు మైకిల్ కూడా చాలా థ్యాంక్స్ సార్. మీ చిత్రం కూడా బాగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఆయన కూడా. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. డైనమిక్ సినిమా ఏంటంటే ఒక విలేజ్ ఊర్లో జరిగే సంఘటన, ఒక రౌడీకి ఒక పేదవాడికి జరిగే సంభాషణ డైనమిక్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. మీడియా మిత్రులకి, వేదిక ముందున్న వాళ్ళకి, పైన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ్ హీరోగా మేము పోస్టర్స్ లాంచ్ చేసాం. తను ఎప్పుడు మీరు మీ చేతితో చేస్తే నా సినిమా ఆకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయి రిలీజ్ అయిపోద్ది సార్ అని చెప్పి సెంటిమెంట్గా వచ్చి చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ ఉంచుకున్నందుకు. అలాగే ఈ సినిమా నిర్మాత లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఆ రోజు వచ్చి కలవటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఇప్పుడు రీసెంట్గా పెద్ద సినిమాల కంటే కొత్త వాళ్ళతో చేసిన ప్రయోగంతో చేసిన సినిమాలే పెద్ద హిట్ అవుతూ ఉన్నాయి. కొత్త లోక కానీ అండ్ లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఆకోవలోనే పెద్ద హిట్ అవ్వాలని, అలాగే మా డైరెక్టర్ గారు కిషోర్ గారికి చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళ కాంబినేషన్లో ఇది ఎన్నో సినిమా, 5వ సినిమా, అది ఎంత గ్రేటో చూడండి. అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఈ 5 సినిమాల్లో ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా హీరోగా ఈరోజు చాలామందిని ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఇలా లేదు. కానీ ఏంటంటే ఇవాళ కంటెంట్తో వస్తే సినిమా ఎంత స్టార్ హీరో అయినా సరే, ఒక కొత్త వాళ్ళైనా సరే, ఇద్దరు ఈక్వల్లే సినిమా హిట్ అయిన దగ్గర. సో అలా ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు సినిమాలని. సో కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళతో చేసేవాళ్ళు ఎవరైనా సరే కంటెంట్ని అద్భుతంగా పెట్టుకుంటే మనం ఎంత టాప్ హీరో సినిమా మీనైనా మన సినిమా వేయొచ్చు. అదే సక్సెస్. కానీ ఏంటంటే చూసుకొని చేసుకుంటే ఏంటంటే ఇంకా బెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లాగా మనవాడు రాయలసీమ సైడ్ ఆల్రెడీ ఫుల్ ప్రతి ఒక్కళ్ళకి మంచిది, బాగా సుపరిచితుడు. అలాగే అందరి హీరోల అభిమానుల్ని అలరించి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్కి, హీరోకి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండేది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పరశురామ్, మీరందరూ కుక్కలో, ఇది పులిరా. డైనమిక్స్ తాకాలంటే మీరు ఒక్కొక్కరికి ముక్కలు అయిపోతారా. యంగ్ అండ్ డైనమిక్ ఇది. నెల్లూరు
సినిమా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే సినిమా కోసం నిద్ర కూడా పోరు. సినిమా ఈరోజు అవ్వేదాకా ఇంకా ఆ సెట్లో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం సెట్లో అన్నీ హీరోగా అనే కంటే సినిమా ప్రొడ్యూసర్గా ఇంకా ఆయన్ని ఎక్కువ గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమా చాలా అద్భుతంగా రావడానికి కారణం ముఖ్యంగా శ్రీరామ్ గారు. అండ్ మా సినిమా ముఖ్యమైన ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అంటే ఆయనకి అంత ప్యాషను, అంత పిచ్చి. ఆయన నటన చూస్తే మీరు విజిల్స్ ఆపరు థియేటర్లో, అలాంటి యాక్టింగ్. అండ్ ఈ డైనమిక్ సినిమాకి సార్ ప్రొడ్యూస్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముప్పాల శ్రీరామరాజు గారి గురించి కూడా చెప్పాలంటే ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన యాక్టింగ్ కూడా ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేశారు. చాలా మంచి మాకు సినిమాని అందించినందుకు ముప్పాల శ్రీరామరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ ఇక్కడికి వచ్చేసిన నాగ మహేష్ గారికి, సమ్మటి గాంధీ గారికి, అలాగే మా సముద్రాల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి పేరైనా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. సో ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరామ్ గారి గురించి వన్స్ అగైన్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, మా రాముడు అందరివాడు అనే ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాలో ఈయన నటన చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. ఖచ్చితంగా గట్టిగా శ్రీరామ్ గారికి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్. అతన్ని మింగేసే క్యారెక్టర్లో నేను ఉంటానండి.